చచ్చిపోయినట్టు కాలి చనిపోయినలే, ఊరేసుకొని చనిపోయినలే, ఇవన్నిటి కారణం ఎవరు? రావడం, అది తెలంగాణ రావడం ఆలస్యమైనందుకే, ఇచ్చిన హామీ నెరవేరనందుకు మాత్రమే వారు చనిపోయినలని మాత్రమే చెప్పడం జరిగింది. సో ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేయడం జరిగింది. అంటే మీరు కాంగ్రెస్ నుంచి ఎందుకు టీఆర్ఎస్కి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎందుకు వెళ్తున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమానికి, అందులో మాదిగ జాతి చాలా ముందు వరుసలో ఉంది. తెలంగాణ సమాజం, తెలంగాణలో 12% మాదిగలే. ఒక్క కులాన్ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ. ఉద్యమంలో మీటింగ్లకు ఎక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ. ధూమ్ధామ్ కళాకారులు వాళ్ళే, పాట రాసిన వాళ్ళు, గజ్జ కట్టిన వాళ్ళు, డప్పు కొట్టిన వాళ్ళు, తర్వాత రచయితలు అందరూ కూడా వాళ్ళే. సో ఆ రకంగా వాళ్లకు నేను ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరం ఇవ్వడం వల్ల తెలంగాణ ఉద్యమంలో ఉపయోగపడ్డా. తెచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెస్తే ఇన్ని రోజులు అటపని చేసిన, ఇప్పుడు ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చింది, అది అందరికీ తెలుసు. మనం తెచ్చుకున్నాం, పోరాటం చేసి తెచ్చుకున్నాం, వాళ్ళు ఇచ్చిండ్రు. సో తెచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళ చూసినను ఎక్కడ గెలిచిన గొంగలి అక్కడే వచ్చినట్టు కనబడుతుంది. అనేక మళ్ళా బూర్జువా మనస్తత్వము, ఫ్యూడల్ వ్యవస్థ, ఏ దానికోసం అయితే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినామో అది ఇక్కడెక్కడ కనబడట్లేదు. గడీలు, తర్వాత ఇనుప కంచెలు, తర్వాత చూసేది లేదు. దూరం చూడాలంటే కష్టమయ్యే పరిస్థితి. 5 ఏళ్ళ 5 సార్లు కూడా రాజా గారు మీరు అదే గడికి వెళ్ళారు, అదే వెళ్ళలేదనే గడిలో మీరు వెళ్ళలేదా? పార్టీలో 5 సంవత్సరాలు 5 సార్లు కూడా కలవని పరిస్థితి. గుంపులో గోవింద లెక్క తెలంగాణ భవన్లో కలుసుడో, గుంపులో గోవింద లెక్క అసెంబ్లీలో కనబడో అది కలుసుడు కాదు కదా. ఇట్లా మన ఇద్దరం మాట్లాడినంతసేపు మాట్లాడాలి కదా. ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో నీతో కలిసి తిరిగాడు, తర్వాత అనేక రకాల అవమానాలు పడ్డాడు, తర్వాత బర్దరఫ్ చేశావు, తర్వాత ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేదు, తర్వాత ఏ రకమైన నన్ను బుజ్జగించే కార్యక్రమం ఎన్నడూ కూడా జరగలేదు. అయినా కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు వీర విధేయుడిగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నంతసేపు అంతే గట్టిగున్నాం. అందులోకెళ్ళి వచ్చే క్రమం రైట్ సార్. మీరు ఇదే వీర విధేయుడిగా ఉన్నారు, చాలా ఎలాంటి డౌట్ లేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. కేసీఆర్ నా దేవుడు అన్నారు, నియోజకవర్గ ప్రజలే నా దేవుడు, అది నియోజకవర్గం నా దేవాలయం అన్నారు మీరు. కేసీఆర్ దేవుడు అన్నారు మీరు. ఈ దేవుడి కోసం దేవుడు మరొకసారి 3సారి ముఖ్యమంత్రి రావాలని ఇదే రాజన్న, గణపూర్ రాజన్న మోకాల యాత్ర మోకాలంగా నడిచాడు. అంటే నిన్నటి వరకు ఆ బుర్జో కనపడలేదా, ఆ కేసీఆర్ దొర కనపడలేదా? నేను ముందు చెప్పాను కదా, ఒక బాయిలింగ్ పాయింట్ రావాలా. మనము ఎక్కడికైతే ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుబంధంగా పనిచేయాలి, ఆ పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. ఆ పార్టీ విధి విధానాలు మారుతాయి కావచ్చు అని చెప్పేసి వేచి చూస్తాం. అనుకున్న మార్పు రాలేదు, ప్రజలు తిరస్కరించారు. 10 ఏళ్ల పాటు ఏం జరగలేదు తెలంగాణకి. 10 ఏళ్ల పాటు ఏమి జరిగినా కూడా అనుకున్నంత జరగలేదు. రైట్. ఒక్కసారి మనం బ్యాక్ వెళ్దాం సార్. మీరు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి వైద్యారోగ్య శాఖ మంత్రులు. మిమ్మల్ని ఎందుకు కేసీఆర్ బర్తరఫ్ చేశారు? ఎందుకు మీరు పదవిచ్యుతుని చేశారు మిమ్మల్ని? ఇప్పటిదాకా అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉండే. వీరేశం మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతున్నాడు, డాక్టర్ రాజయ్య దళితుడని తీసేసావా, ఆయన ఏ కారణం చేత తీసేసినవో ఇప్పటి వరకు చెప్పలేదు. ఏ కారణం చేత చెప్పి ఆయన బర్తరఫ్ ఇప్పటి వరకు చెప్పలేదు. నేను డిప్యూటీ సీఎంగా, హెల్త్ మినిస్టర్గా ఉంటే క్షేత్రస్థాయిలో ఉన్న వైద్య విధానంలో అనేక మార్పులు తీసుకురావడానికి హాస్పిటల్ నిద్ర కార్యక్రమం, తర్వాత ఏజెన్సీ ఏరియాలో ఏ ఎమ్మెల్యేనే పడుకోలేదు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో, ఏటూరు ఏజెన్సీ ప్రాంతంలో, ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో, చెంచుపల్లెల్లో కూడా పడుకున్నాను నేను. కేసీఆర్కి అదేవిధంగా ప్రజలలో మంచి పేరు తీసుకురావడం జరిగింది. తీసేసిన తర్వాత కేసీఆర్ నోటనే అన్న మాట ఏంటి అంటే, 3 సార్లు పిలిస్తే పోలే. అప్పటి వరకే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తీసుకుంటే అట్లా ఏం లేదు, బడ్జెటే లేదు, అలొకేషన్ లేదు. అదే చెప్తా, ఏకు మేక్ అవుతాడని. ఎందుకంటే ఆయనకు వచ్చిన రిపోర్ట్, ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, సిలువలు పలువలు చేసి చెప్పిండ్రు, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా, నువ్వు అడగకుండానే నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ సారీ అని కూడా చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీలో బీజేపీకి సంబంధించిన లీడర్లు చెప్పిన రాజా ఎందుకు తీసింది తెలుసా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నువ్వు సీఎంగా ఉంటే నీకంటే ఎక్కువ డిప్యూటీ సీఎం బాగా తిరుగుతూ ఉన్నాడు, రేపు రాబోయే రోజుల్లో ఏమైందో చెప్పలేము, మీరు సర్దిద్దుకోవాలని
చెప్పినట్టు ఆ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేసీఆర్ గారికి చెప్పినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని అంటే అదే ఇదే బాగా బాగా తిరుగుతున్నావు, దళితుడు ముఖ్యమంత్రి అన్నావు. దళితుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయనే ముఖ్యమంత్రి లాగా తిరుగుతున్నాడు, నువ్వేమో తిరగట్లేదు. దళితుడు సీఎం అనేది కేసీఆర్ ఎజెండా లేకుంటే టీఆర్ఎస్ ఎజెండా ఒకప్పుడు, కానీ ఆ ఎజెండా తెరపైకి వస్తుందని అలా చేశారా, ఏం చేశారు? అంటే ఎందుకోసం అంటే ఆయన మనసులో, కేసీఆర్ గారి మనసులో ఆయనే సీఎం కావాలని ఉన్నది, దళితుడిని సీఎం కావాలని లేదు. ప్రత్యక్ష సాక్ష్యము నేనే, నాతోనే మాట్లాడాడు. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవగానే ఫామ్ హౌస్కు పిలిపించి అక్కడ మాట్లాడిండు. ఏమని మాట్లాడతాడు అంటే, నువ్వు మొన్నటి వరకు కాంగ్రెస్లో వచ్చినావు కదా, ఇప్పుడు మనకు ఎట్లాగో తెలంగాణ వస్తుంది, ఏది 2014 ఎన్నికలకు ముందే తెలంగాణ వస్తుంది, ఒకవేళ తెలంగాణ వచ్చేది ఉంటే నీ కాంగ్రెస్ వాళ్ళందరితోటి కేసీఆర్ గారు సీఎం కావాలని స్టేట్మెంట్ ఇప్పించు అని నన్ను అడగడం జరిగింది. కానీ మీలాంటి వాళ్ళే కేసీఆర్ సీఎం చేయాలి, దళితులు వద్దన్నారు కదా, దళిత జాతికి రాజా అన్యాయం చేసినట్టు కాదు. సో ఒకసప్పుడు ఎప్పుడైతే నేను రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నప్పుడు దళిత సామాజిక వర్గం మొత్తం కూడా నన్ను ఆకాశాన్ని ఎత్తడం జరిగింది. ఎప్పుడైతే నన్ను అవమానపరిచిన ప్రతిసారి కూడా కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబడ్డాయి. మొదటిసారి కాళోజీ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ అప్పుడు నేను మాట్లాడితే అక్కడ హెల్త్ యూనివర్సిటీ ఎత్తాడంటే, రాజే వచ్చినప్పుడల్లా ఈడ హెల్త్ యూనివర్సిటీ ఇస్తానంటాడు, ఈయన ఇస్తాడా, అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు అని అంటే తెల్లార వరకు 230 దిష్టిబొమ్మలు తగలబడితే సుమన్ను నేను సంగారెడ్డి ఎలక్షన్లు ఇన్ఛార్జిగా ఉన్నాను, అప్పుడు బై ఎలక్షన్లు ఎంపీ బై ఎలక్షన్లు అక్కడ ఉంటే సుమన్ వచ్చి, సార్ చాలా బాధపడుతున్నాడు, నువ్వు రావాలి ప్రెస్ మీట్ పెట్టి అది ఏదో ఒకటి చేయాలని చెప్తే, కేటీఆర్ నన్ను పంపించడని చెప్తే తెలంగాణ భవన్ వచ్చి మాట్లాడడం జరిగింది. క్యాబినెట్లో సీఎం గారు అంటే తండ్రి లాంటోడు, క్యాబినెట్ మంత్రులు పిల్లలు లాంటోళ్ళు. సో తప్పకుండా చేర్పులు మార్పులు జరగాలన్నప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు తప్పకుండా అది అజమాయిషి ఉంటుంది, పెద్ద మనిషి అజమాయిషి ఉంటుంది. సో కోడిగుడ్డు మీద ఎంటికలు పీకే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు, ఇది కుటుంబ సమస్య అని చెప్పేసి మాట్లాడడంతో తెల్లారి నుంచి విమర్శలు పోయి అప్పుడు కూడా కృష్ణమాదిగా బాగా అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది. ఏం కేసీఆర్ వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎవరిని అంటున్నావు నువ్వు అని చెప్పేసి, అంటే మాదిగ సమాజం అంటే అట్లా రెండవసారి. తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా రానప్పుడు రాజన్న మాదిగ సామాజిక వర్గంలో ఎదిగిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒకే ఒక్క మాదిగ ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడుగా ఉన్నాను. తర్వాత వచ్చిన కడెం శ్రీహరి బైన్లా, తర్వాత ఇప్పుడు బట్టి విక్రమార్క, మాల దాసరి, తర్వాత అంతకుముందు రాజనరసింహ మోచి. అంటే ఇలా ఆ 6-7 నెలలు అసలు సిసలైన మాదిగని నేను ఒక్కొన్నే. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు మాదిగ ఎలివేషన్ లేదు, మాదిగ అస్తిత్వానికే ఉనికికే ఇక్కడ తెలంగాణలో ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది, ఆత్మగౌరవానికి దెబ్బపడ్డది. రాజన్న లాంటోడు నువ్వు నీకు ఆఖరికి నీ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి దళితులు ఆగ్రహానికి గురైన వాస్తవం. వాళ్ళ పిలుపు మేరకే ఈరోజు మొన్న నేను రాజీనామా చేసినప్పుడు నా మాదిగ జాతి నన్ను క్షమించాలి, అనేక సందర్భాల్లో అవమానములు జరిగినప్పుడల్లా నన్ను ఎత్తుకున్నారు ఉద్యమ సమయంలో కానీ, అయితే ఇన్నిటికీ నన్ను మన్నించాలని చెప్పేసి దళిత అందులో మాదిగ సామాజిక వర్గానికి మన్నింపు కోరి రాజీనామా చేయడం జరిగింది. మీరు 10 ఏళ్ళు పదవిని అనుభవించారు, పదవిలో తులతూగారు, అధికార అనుభవాన్ని మీరు అధికార మైకంలో ఉన్నారు. ఐఎమ్ సేయింగ్ ఫ్రాంక్లీ, డిప్యూటీ సీఎంగా మీ పదవి పోయినప్పుడు మీరు కేసీఆర్ చేయన్నారు, ఆ తర్వాత మీకు మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ క్యాబినెట్లో తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ నా దేవుడే అన్నారు. మొన్నటికి మొన్న